హాయ్ ఫుడీస్. ఇవాళ మనం గోధుమ రవ్వ ఉప్మా చేస్తున్నాం. ఫస్ట్ ఆనియన్, మిర్చి, క్యారెట్, బఠానీ, ఆలు, సో ఈ వెజిటేబుల్స్ అన్నీ మనం కట్ చేసుకొని పెట్టుకున్నాక దెన్ ఒక బాండీ పెట్టి దాంట్లో ఒక 3 to 4 teaspoons ఆయిల్ వేసి, తర్వాత ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర కొంచెం వేగాక కరివేపాకు వేయాలి. చూడండి కరివేపాకు వేయగానే ఎట్లా చిట్లమంటుందో. సో తర్వాత ఆనియన్స్, అవి కూడా బాగా వేగాక మిర్చి, తర్వాత మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ ఒక్కొక్కటి వేసేసుకొని క్యారెట్, ఆలు అండ్ బఠానీ ఈ 3 వేసేసుకుంటే అయ్యాక ఒక 5 minutes అలా మగ్గ పెట్టాలి. ఈవెన్ మీరు మూత పెట్టి మగ్గ పెట్టినా ఓకే, లేకపోయినా వితౌట్ లిడ్ చేసినా ఓకే. తర్వాత సాల్ట్ వేయాలి. నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఆ గ్లాస్తో నేను 1.5 గ్లాస్ చేస్తున్నాను. సో గ్లాస్కి 2 గ్లాసులు, 1.5 గ్లాస్ అంటే నేను టోటల్గా 3 glasses ఆఫ్ వాటర్ వేసాను. ఇంకొకటి, బాగా బాయిల్ అయ్యాకనే మనం రవ్వ వేయాలి, లేకపోతే సరిగ్గా ఉడకదు. సో ఒకసారి కలిపితే చూడండి. సీ హౌ ఉప్మా, ఇది పిలవడానికి ఉప్మానే కానీ ఇది ఒక మంచి హెల్తీ, బికాజ్ గోధుమ రవ్వ కదా, చాలా హెల్తీ. బాగా మరిగాక అప్పుడు సిమ్లో పెట్టుకుని కొంచెం రవ్వ వేయడమే. సో 1.5 cup కాబట్టి ఫస్ట్ 1 glass వేసాను, నెక్స్ట్ ఇంకో 1/2 cup వేస్తున్నా. అందరి దగ్గర రైస్ కుక్కర్ కప్స్ అయితే ఉంటాయి కదా, సో అది యూస్ చేయండి. అండ్ ఇట్ ఈస్ వెరీ హెల్తీ డిష్. ఒక్కసారి ఇలా చేసి పెట్టండి, అసలు మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకోకుండా అయితే ఉండరు. సో ఇలా 2 minutes అయ్యాక ఒక్కసారి మళ్ళీ కలుపుకొని తీయడమే. కానీ ఇదైతే సిమ్లోనే కుక్ అవ్వాలి. సో చూడండి ఆఫ్టర్ 2 minutes ఎలా ఉందో ఉప్మా, ఇంకా కొంచెం తడిగా ఉంది. సో అగైన్ ఇంకొక 2 minutes మనం కనుక అట్లా ఉంచినట్లయితే డ్రై అయిపోతుంది. చేసి పెట్టండి, డెఫినెట్గా అసలు మళ్ళీ చేయమంటారు. చూసారా ఆఫ్టర్ 2 minutes. సో టోటల్గా ఉప్మా చేయడానికి 10 నిమిషాలు పడుతుంది, అంతకుమించి ఎక్కువ టైం పట్టదు. జస్ట్ వెజ్జెస్ కట్ చేసుకున్నామా, పక్కన పెట్టుకున్నామా, ఫైనల్ అవుట్పుట్ ఈస్ హియర్. జస్ట్ వెయిట్, టేస్ట్ చేసి చెప్తాను, ఓకేనా? ఐఎమ్ కటింగ్ ఉప్మా. యా, ఇట్స్ వెరీ డెలిషియస్ ఉప్మా. లిటరల్గా మీ ఇంట్లో చాలా బాగుందంట.